రాత్రి మళ్ళీ కొంచెం ఒంట్లో బాగోలేదు అని చెప్పి ఈరోజు పొద్దున్న వాకింగ్కి వెళ్ళటం మానేశానండి. ఎందుకో తెలియట్లేదు. మేబీ వేడిగా ఉంది కదా అందుకని అనుకుంటా. అసలు ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. ఈరోజు అయితే మేబీ నాకు తెలిసి ఒక 2 days బ్యాక్ వీడియో అనుకుంటా ఇది, అంతే. అంటే థర్స్డే, గురువారం రోజున వీడియో ఇది. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఫోన్కి వాచ్కి ఛార్జింగ్ పెట్టానని చెప్పి ఎక్కడక్కడ ఉంచేసాను అని చెప్పి నేను బ్యాగ్ సర్దుకుంటున్నాను అనమాట. బేసిక్గా నేను 2021 కరోనా అప్పటి నుంచి నాకు ల్యాప్టాప్ ఇచ్చింది. ఏ కంపెనీలో పనిచేసినా కానీ అప్పటి నుంచి అయితే ల్యాప్టాప్స్ ఇచ్చింది మాకు. అప్పటి వరకు ఆఫీస్లో ఉంటే డెస్క్టాపే యూస్ చేయాలన్నమాట. అదే బెస్ట్ అండి. ఎందుకంటే ల్యాప్టాప్ ఉందనుకోండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా పని చేయాల్సి వస్తుంది. అది అస్సలు నాకు ఇష్టం ఉండదు. ఒక్కొక్కసారి ల్యాప్టాప్ తేవద్దు అని అనుకుంటాను. బేసిక్గా ఇప్పటికి కూడా నేను ఛార్జర్ తీసుకుని రాను అనమాట. ఇది జస్ట్ ఓన్లీ ఏమన్నా అవసరం అయ్యి ఎవరన్నా ఫోన్ చేస్తే ల్యాప్టాప్ తీసుకొని వెళ్తాను అనమాట. మనం ఏదో ఒకటి చేయొచ్చులే పాపం వాళ్ళకి అని చెప్పి అందులో భాగంగానే ల్యాప్టాప్స్ ఇంటికి తీసుకొని వస్తాను అనమాట. అప్పటి నుంచి కూడా నేను అట్లీస్ట్ వన్స్ నా బ్యాగ్ ఎప్పటికప్పుడు తుడుచుకొని తడిగుడ్డతో తుడిసి ప్లస్ అందులో చెత్త చెదారం అంతా పెడతా ఉంటాను. కాగితాలు అలా ఇలా అన్నీ పెడతా ఉంటాను అనమాట. అవన్నీ అట్లీస్ట్ సర్దుకునేదాన్ని ఇదివరకు. ఇప్పుడైతే అది కూడా ఒళ్ళొంగట్లేదు నాకు, నిజం చెప్పాలంటే. ఎలాగైనా ఇప్పుడు ఓపెన్ చేశాను కదా, ఇంకా అన్నీ బయటే ఉన్నాయి కదా అని చెప్పి ఇప్పుడైతే సర్దుకుంటున్నాను అనమాట. నిజం చెప్పాలంటే కొన్ని కాగితాలు అలా వేస్ట్గా పడి ఉన్నాయి బ్యాగ్లో. అసలు అవి దేనికి రిలేటెడా అని చూసుకుని చింపేసి పాడేస్తున్నాను అనమాట. కొన్ని పేపర్స్ ఏంటంటే నేననే కాదు ఎవరమైనా కానీ చాలా చిన్నగా చింపి పాడేయాలని నా ఆలోచన అండి. కార్డ్స్ కానివ్వండి, ఎక్స్పైర్ అయిపోయిన కార్డ్స్ కూడా దాన్ని జస్ట్ నలిపేసినట్టు హాఫ్కి ఫోల్డ్ చేసేసి ఒక 4 సార్లు ఫోల్డ్ చేసేసి పాడేస్తాను అనమాట నేనైతే. ఇది నా సజెషన్. మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే ట్రై చేయండి. ఎప్పుడు కూడా ఆధార్ని కంప్లీట్గా ఇవ్వకూడదు ఎవరికి కూడా. ప్లస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చాలా ఫ్రాడ్స్ నడుస్తూనే ఉన్నాయి కదా. ఏ లింక్స్ పడితే ఆ లింక్స్ క్లిక్ చేసేయకండి. ఎవరన్నా మనకి ఫోన్స్ వస్తే కూడా ఏది పడితే అది ఆన్సర్ చేయకండి. వాట్సాప్లో మెసేజెస్, నిన్నే నాకు ఒక మెసేజ్ వచ్చింది ఆఫీస్లో ఉన్నప్పుడు, హాయ్ హౌ ఆర్ యూ అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి, ఎవడరా ఈడు మల్టిపుల్ టైమ్స్ 2 నెంబర్ల నుంచి సేమ్ మెసేజ్ వచ్చింది. ఎవడీడు అని చూస్తే వాట్సాప్లో కెన్యా నుంచి అని చెప్పి ఉంది. అమ్మో వీళ్ళు ఫ్రాడ్ గాళ్ళు అని చెప్పి నేను ఆ నెంబర్స్ని బ్లాక్ చేసేసాను అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనము. సో పేపర్స్ కూడా ఏదన్నా మనకి అవసరం లేదు కానీ మనకు మన ఇన్ఫర్మేషన్ అందులో ఉంది అని అనుకుంటే కనుక తప్పకుండా చిన్న ముక్కలుగా చింపి మట్టుకే నలిపి పాడేయండి. అంటే చిన్న ముక్కలుగా చింపి మట్టుకే పాడేయండి. నలిపేసి పాడేయడం అలాంటివి చేయకండి. ఇన్సూరెన్స్ ఎంప్లాయీగా నా సలహా అయితే ఇది. ఎందుకంటే నేను చాలామందిని చూస్తున్నాను ఈ మధ్యన ఫ్రాడ్స్ జరిగినాయి అని చెప్పి ఆఫీస్కి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. ఈరోజు వీడియో అయితే నేను ఈరోజు మా లక్ష్మి చెప్పిందని ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేశానండి వంట విషయంలో. అవన్నీ నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే బ్యాగ్ సర్దని చెప్పాను కదా, వాకింగ్కి వెళ్ళలేదు అని అంటే మళ్ళీ లావ్ అయిపోతున్నాను అనే ఆలోచన నా బ్రెయిన్లో వచ్చేస్తుంది అనమాట. కానీ ఏం చేస్తాం, కొంచెం రాత్రి బాగాలేదు కదా అందుకని చెప్పేసి వెళ్ళలేదు. రేపటి నుంచి వెళ్దామని అనుకుంటా. ఇప్పటి నుంచి ఇంకొకటి ఏంటంటే వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి వాకింగ్ కూడా కొంచెం కష్టం అవుతుంది. చూడాలి అది ఎలా చేయగలుగుతాను ఏంటి అనేది. ఇంకా డిష్ వాషర్లో గిన్నెలన్నీ అన్లోడ్ చేసేసి సర్దేస్తున్నాను అనమాట. బేసిక్గా నాకు సర్దడం అలాంటివంటే చాలా ఇష్టము. కానీ మడత పెట్టడాలు, నిజం చెప్పాలంటే గిన్నెలు లోడ్ చేయడాలు కూడా నచ్చట్లేదు ఈ మధ్యన. కానీ తప్పదు, ఇలాంటివి చేస్తేనే ఇలాంటి సర్దుకునేవి ఉంటాయి కదా. కానీ అవి తప్పదన్నమాట. నాకు ఈ డిష్ వాషర్ వచ్చిన తర్వాత సకానికి పైన చాలా టైం సేవ్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. కొంచెం మంచిగా కూడా క్లీన్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇవి ఎప్పటికప్పుడు లోడ్ చేయాలి, అన్లోడ్ చేయాలి, ఇది ఒక్కటే అనమాట. మంచిగా కడుగుతుంది, హాట్ వాటర్తో కడుగుతుంది, హైజీన్గా ఉంటుంది అని చెప్పి నేనైతే
99.9% సాటిస్ఫైడ్. ఆ 0.101% కూడా ఎందుకు సాటిస్ఫైడ్ కాదు అంటే లోడింగ్ అన్లోడింగ్ ఉంటుంది కదా, అందుకనమాట. ఈరోజు అయితే చెప్పాను కదా, మా లక్ష్మి చెప్పింది అని చెప్పేసి ఒక స్పెషల్ వంటకం చేస్తున్నాను అని చెప్పి. యాక్చువల్గా నిన్ననే చెప్పింది తను, శనగపప్పు ఎలాగా ఉంది కదా అని చెప్పి శనగపప్పు రాత్రి పడుకునేటప్పుడు నానబెట్టాను. అయితే శనగపప్పును కూడా తాలింపు పెట్టుకొని తినొచ్చు, అది ప్రోటీన్ అక్క అని చెప్పిందనమాట. అందుకని చెప్పేసి ఆయాసపడి నానబెట్టేశాను. 8 అవర్స్కి ఎక్కువే నానిపోయింది. కానీ ఇది నిజంగా ఎలా వండాలి ఏంటి అనేది నాకు కూడా తెలియదు. తను వచ్చేంతవరకు వెయిట్ చేసి అసలు నీళ్ళు ఎన్ని పొయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఇవన్నీ అడుగుదామని చెప్పేసి వెయిట్ చేశాను. ప్రతిరోజు 7 లోపల వస్తుంది. ఈసారి 7:15కి వచ్చింది ఇవాళ. ఎందుకంటే మనకు అవసరమైనప్పుడు తను అసలు త్వరగా రాదు కదా, అది ఆనవాయితీ అనమాట తనకి. ఇంకా లేట్ అయిపోతుంది అని నాకేమో కంగారుగా ఉంటుంది. తను లేట్ వస్తుంది. ఒక పక్కన అసలు ఫ్రూట్స్ కూడా ఏమీ లేవు, ఏం పట్టుకెళ్దాము, ఇది ఇప్పుడు కాకపోతే రేపన్నా కుక్ చేద్దామా, లేకపోతే సాయంత్రం అన్నా బాయిల్ చేద్దామా, ఇలాంటి ఆలోచనలు అన్నీ వచ్చేసినాయి అనమాట నాకు. ఆఫీస్కి వెళ్ళే టైంలో ఒక్క నిమిషం కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుందండి. ఎందుకంటే ప్యారడైస్ నేను చాలా ట్రాఫిక్ ఉండే ఏరియా నుంచి ఆఫీస్కి వెళ్తాను అనమాట. కొంచెం నాకు అంటే 14-15 కిలోమీటర్స్ అయినా కానీ నేను ఆల్మోస్ట్ 1 గంట సేపు తీసుకుంటాను ఆఫీస్కి వెళ్ళడానికి, నా బండి నడపడానికి. ఎందుకంటే నేను 2 సార్లు పడిపోయాను అనమాట. ఫస్ట్ టైం చాలా మేజర్ డ్యామేజెస్ అయ్యాయి నా బాడీకి. సో అప్పటి నుంచి కొంచెం భయంగా ఉంటుంది అనమాట. సాయంత్రం ఎంత స్లోగా వచ్చినా పర్లేదు, కానీ కొంచెం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం త్వరగా వెళ్ళాలి కదా. టైం చాలా ఇంపార్టెంట్ అనమాట నాకు. అందుకని చెప్పేసి టైం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాను వర్కింగ్ డేస్లో ఎస్పెషల్లీ. తను చెప్పింది ఎన్ని నీళ్ళు పోయాలి ఏంటి అనేది, అది పోసేసి 3 విజిల్స్ రానివ్వమని చెప్పిందండి. 3 విజిల్స్ రానిచ్చాను నేను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత తను ఉండగానే ఇవి ఓపెన్ చేసి చూశారు కదా అసలు ఎలా అయిపోయిందంటే, మనము మామిడికాయ పప్పు ఎలాంటివి చేసుకుంటాం కదా, అలా అయిపోయింది. అయ్యో ఇలా అయిపోయింది, బెల్లం కలిపేనా, పట్టుకెళ్తావా నువ్వు పూర్ణాలు చేసుకోవడానికి అని అడిగితే, వద్దు తాలింపు పెట్టేయి, ఏం పర్వాలేదు అని చెప్పిందనమాట. అందుకని చెప్పేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి తాలింపు పెట్టానమాట. కరివేపాకు ఉందా అంటే లేదు అన్న, కొత్తిమీర ఉందా అంటే లేదు అని అన్న. పసుపు ఉప్పు వేసి ఇవి వేసి తాలింపు పెట్టుకొని తిను, బాగానే ఉంటుంది, ఏం పర్వాలేదులే. ఈసారి తెలిసింది కదా, ఎక్కువ నానబెట్టుకు, తక్కువగా నానబెట్టు, తక్కువసేపు నానబెట్టు, అలాగే ఎక్కువ విజిల్స్ రానివ్వకు, నెక్స్ట్ టైం బాగా వస్తుంది, తర్వాత సారి ఎలాగొస్తుందో చూద్దామని చెప్పి తను వెళ్ళిపోయిందనమాట. అయ్యో అనుకొని ఇంకా ఇదే ఈరోజు నేను ఫుడ్కి అంటే నా లంచ్ లాగా తీసుకొని వెళ్ళాను అనమాట. నిజం చెప్తున్నానండి, శనగపిండి తింటే మా అమ్మకి మా జయక్క అంటే మా చిన్న పెద్దమ్మ కూతురు ఎంగేజ్మెంట్ టైంలో శనగచారు కాస్తే మా అమ్మకి అప్పుడు మోషన్స్ అయ్యాయంట. అప్పటి నుంచి మా అమ్మకి హెల్త్ బాగాలేదు. అప్పటి నుంచే మా అమ్మకి అప్పుడే డయాగ్నోస్ అయింది క్యాన్సర్ అని చెప్పి. సో నాకు ఈ శనగపప్పు ఇలాగ చూస్తే నాకు అసలు అదే గుర్తొచ్చిందనమాట. ఇది తింటే నాకు కూడా అలాంటి ప్రాబ్లం. ఫస్ట్ అయితే నేను నెగిటివ్గా ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటానండి, ఎందుకంటే నాకు అన్నీ నెగిటివ్గానే జరుగుతూ ఉంటాయి కాబట్టి. తర్వాత పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటాను అనమాట. నాకైతే ఇది కలుపుతున్నంతసేపు కూడా నాకు అలాగే అనిపించింది. దేవుడి దయ వల్ల నాకైతే ఎలాంటి ప్రాబ్లం రాలేదు, బాగానే డైజెస్ట్ అయ్యింది, ప్లస్ కొంచెం బాగానే ఉందన్నమాట. చెప్పాను కదా ముందు రోజు కొంచెం బాగలేదు అని చెప్పి, నాకు కూడా ఏమన్నా తేడా చేస్తుందేమో అని అనిపించింది అనమాట. కానీ అయితే అలాంటిది ఏం లేదు. అది తాలింపు పెట్టిన తర్వాత ఇక్కడ కార్పెట్ వేయడం మర్చిపోయాను నేను తను వెళ్ళిపోయిన తర్వాత. ఎందుకంటే తను ఉండగానే నేను చెయ్యాలి కదా, ఎందుకు ఇది ఎలా చేయాలో నాకు కూడా తెలియదు కాబట్టి తను ఉండగానే చెయ్యాలి అని చెప్పి ఇంకా పొయ్యి కాడ ఉండిపోయాను అనమాట. ఇంకా కార్పెట్ వేసేసాను. తను ఈ మధ్యన ఏంటి అని అంటే అక్కడ ఇక్కడ పెట్టి జరిపి తుడుస్తుంది అనమాట. పోనీలే మంచిగానే తుడుస్తుంది కదా అని చెప్పి నేను కూడా ఏమన్నట్లా. ఇంకా తను వెళ్ళిన తర్వాత ఇవన్నీ సర్దుకుంటాను అనమాట. బేసిక్గా నాకు కొంచెం మా అమ్మతో వచ్చిన క్లెన్లీనెస్ కొంచెం ఎక్కువ అనమాట. మా అమ్మ కొంచెం అతి శుభ్రంగా ఉండేది మా అమ్మ. నాకు ఇప్పుడు నేను రియలైజ్ అవుతుంది ఏంటి అని అంటే, ఇంటినే కాదు ఒంటిని కూడా క్లెన్జీగా చూసుకోవాలి అని చెప్పి అనిపిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే నేను వెయిట్ లాస్ అయ్యాను. నాకైతే ఈ వీడియో చూసుకుంటే నేను చాలా వెయిట్ లాస్ అయిపోయాను అని అనిపిస్తుంది. నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదండి, 11 కిలోస్ వెయిట్ లాస్ అయ్యాను అని చెప్పి. డంబుల్స్తో
అసలు చేద్దాము అని అనుకుంటున్నాను, కానీ నా చేతుల్లో అంత ఓపిక కూడా లేదు. ఆ డంబుల్స్ 3 కిలోసే అయినా కానీ అదేంటో తెలియదు, కానీ ఎందుకో నేను డంబుల్స్తో ఎక్కువగా ఎక్సర్సైజెస్ చేయలేకపోతున్నాను. ఎవరైనా డంబుల్స్తో ఎక్సర్సైజెస్ చేస్తే అసలు మనకి ఆ వెయిట్ లిఫ్టింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తెలిస్తే నాకు కమెంట్స్లో చెప్పండి. నేను ఫ్యూజన్ క్లాసెస్కి వెళ్ళాను, ఆవిడ చాలా బాగా చెప్పేవాళ్ళు. కాకపోతే నాకు ఆన్లైన్ క్లాసెస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఆవిడ ఒక్కొక్కసారి ఆన్లైన్ వేరే ఊరు వెళ్ళేటప్పుడు ఆన్లైన్ క్లాసెస్ నేర్పుతాను అలా అనేవాళ్ళు. నాకు అది ఇష్టం ఉండేది కాదనమాట. అందుకని 3 మంత్స్ పే చేశాను కాబట్టి 3 మంత్స్ వెళ్ళి మానేశాను. తర్వాత ఇంకా బాక్స్ పెట్టేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయానండి. సాయంత్రం వచ్చిన తర్వాత నిజం చెప్పాలంటే ఏం లేవు, ఫ్రూట్స్ కూడా లేవు. పొద్దున్న చెప్పాను కదా, ఇంకా అందుకని చెప్పి ఫ్రూట్స్ అవన్నీ ఆర్డర్ పెట్టాను అనమాట. యాపిల్స్, పియర్స్, పుచ్చకాయలు, అలాగే జాక్ ఫ్రూట్ తొనలు, పనస తొనలు, ప్లస్ పచ్చిమిరపకాయలు, బెల్లం ఇవి పెట్టాను అనమాట. పనస తొనలు చూస్తే నాకు మా పెద్దోడే గుర్తొస్తాడు. మా పెద్దోడు జూన్లో పుట్టాడు అనమాట. సో పనస తొనలు తింటే, అంటే నాకు డెలివరీ టైమ్, పనస తొనలు తింటే ఆ వాతానికి నొప్పులు వచ్చినాయి అనమాట. మా అమ్మ అప్పటికే చనిపోయింది కాబట్టి, సో మా పెద్దమ్మకి చెప్తే మా పెద్దమ్మ మా కిట్టన్నయ్య నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. అయితే కానీ మా పెద్దోడు 4 రోజులకు పుట్టాడు. అవి ఫేక్ పెయిన్స్ అని చెప్పి 4 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాను అనమాట. సో నాకు ఈ పనస తొనల గురించి ఆలోచించితే నా పెద్దోడు పుట్టిన టైం గుర్తొస్తుంది అనమాట. సో అవి ఫేక్ పెయిన్స్, అంటే పనస తొనలు తింటే వాతం చేస్తుంది అని నాకు అప్పుడు తెలిసింది. అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటాను. పనస తొనలు ఎక్కువ తినకూడదు అని కూడా ఆలోచించుకుంటూ ఉంటాను అనమాట. కానీ కొన్ని సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీగా తినాలి అని అంటారు కదండి. అందులో భాగంగానే ఈ మధ్యన మట్టుకే నేను ఫ్రూట్స్ తింటున్నాను. లేకపోతే నాకు స్వీట్స్ అంటే చాలా ఇంకా ఇన్ఫినిటీ, ఎన్ని చాలాలో కూడా చెప్పలేను అనమాట. నాకు స్వీట్స్ అంటే అంత ఇష్టం అనమాట. నేను ఇప్పుడు కాఫీలో కూడా షుగర్ వేసుకోకుండా తాగుతున్నాను అని అంటే ఆలోచించండి ఇంకా నేను ఎంత కొంచెం ఫోకస్ చేస్తున్నాను హెల్త్ మీద అనేది. అయితే ఇంకా కొన్ని బట్టలు ఉంటే మడత పెట్టేశాను. ఇవన్నీ ఎప్పుడు అనుకుంటున్నారు, మొన్న సండే రోజు ఉతికినవి గురువారం సాయంత్రం మడత పెట్టి వాటిల్ని సర్దుతున్నాను అనమాట. చూశారు కదా నాకు ఎంత బాగా ఒళ్ళొంగుతుందో. అసలు బాగా స్ట్రెయిన్ అయిపోతున్నాను అని అనిపిస్తుందండి. కొంచెం నీరసంగా అలా ఉంటుందన్నమాట. నీరసం కాదు కానీ ఏదో అలసిపోయిన ఫీలింగ్ అలా ఉంటుందన్నమాట. పొద్దున్న వాకింగ్కి వెళ్ళలేదు కదా, సాయంత్రం వాకింగ్కి వెళ్దామని అనుకున్నాను. వచ్చిన తర్వాత నాకు ఇంక ఒళ్ళు వంగలేదు, వాకింగ్కి కూడా వెళ్ళలేదు. ఈరోజు పొద్దున్న శనగపప్పు తిన్నాను కదా, కొంచెం అటు ఇటు నడిచేసి ఒక 4000 స్టెప్స్ అనుకుంటా అయ్యాయి ఈ రోజుకి. ఇంక ఇది చాలే అని చెప్పి పడుకోవడానికి రెడీ అయిపోయా. పడుకునే ముందర ఇది చూస్తున్నాను అనమాట. వెంకటగిరి చీర కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను. చూడాలి కొంటానా లేదా అనేది మీకు తర్వాత చెప్తాను. ఇదేనండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయడం మట్టుకి మర్చిపోకండి.